అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసుకుందాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక మాట స్పష్టంగా ఉంది. దేవుని పట్ల భయభక్తులు లేకపోవడం అది బాధకు శ్రమకు కారణమవుతుంది. అలాగే మన చెడుతనము మనల్ని శిక్షిస్తుంది, మనం చేసినటువంటి ద్రోహము మనల్ని గద్దిస్తుంది అని ఈ లేఖనంలో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. మళ్ళీ ఒకసారి నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రభువు పట్ల మనకు భయభక్తులు ఉండాలి. ఆ భయము భక్తి లేకపోతే మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయో లేఖనం స్పష్టంగా సెలవిస్తోంది. కనుక ప్రభువు పట్ల భయము భక్తితోటి ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన వాక్యాన్ని పఠించాలి, ఆయన చూపిన మార్గంలో మనం నడవాలి. అప్పుడే క్రైస్తత్వంలో ఉన్నటువంటి ఆ పవిత్రత, క్రీస్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత మనకు తేటగా తెలియజేయబడతాయి, మన హృదయానికి అర్థమవుతాయి, మన హృదయానికి గోచరమవుతాయి. అందును బట్టి వాక్యాన్ని ఎప్పుడూ కూడా విసర్జించొద్దు, దేవుని యందు భయభక్తులను ఎప్పుడూ కూడా విసర్జించొద్దు. అలా విసర్జించినప్పుడు ఏ శ్రమ కలుగుతుందో, ఏ బాధ కలుగుతుందో స్పష్టంగా తెలియజేశాడు దేవుడు. అందును బట్టి మన చెడుతనమును వదిలి ప్రభు తట్టుకు తిరగాలి, రక్షణ మార్గంలో నడవాలి. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.